టీఆర్ఎస్ ప్లీనరీలా తీర్మానాలు ప్రవేశపెడుతున్నారు నేతలు. సామాజిక రుగ్మతలపై సమరం తీర్మానాన్ని ప్రవేశపెట్టిండు ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు. లైవ్ లో చూద్దాం. ఈ విధంగా సుఖ శాంతులతోటి మరి తెలంగాణ ప్రజలు జీవించడానికి దేశం లోపల ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రిగా ప్రకటించని విధంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి 40,000 కోట్ల రూపాయలతోటి దాదాపు 140 సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి దేశం లోపలనే ఈ రాష్ట్రాన్ని నంబర్ 1గా తీర్చిదిద్దడానికి అహోరాత్రాలు కృషి చేస్తున్నటువంటి మన అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఈ ప్లీనరీ సందర్భంగా నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా ఎన్ని సంక్షేమ పథకాలు పెట్టినా మరి సమాజం బాగుండకపోతే ఆ సమాజం వీటిని ఉపయోగించుకోకపోతే వాటి యొక్క ప్రయోజనం ఉండదు. అందుకని మరి సామాజిక రుగ్మతలు సాంఘిక దుర్వ్యసనాలు మన యొక్క సమాజాన్ని పట్టి పీడిస్తున్నాయి. సమాజంలో ఉన్నటువంటి అన్ని వనరుల కంటే మానవ వనరులే గొప్ప వనరులు. ఆ మానవ వనరులు తీర్చిదిద్దబడాలి. ఆ మానవ వనరులను మనం తీర్చిదిద్దుకోకపోతే మరి ప్రభుత్వం కల్పించేటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాల యొక్క ఫలితం అందదు కనుక మరి ఈ మానవ వనరులు ఇవాళ సమాజంలో ఉన్నటువంటి దుర్వ్యసనాల వలన సాంఘిక దుర్వస్థల వలన మరి చెడు అలవాట్ల వలన ఆ మానవ వనరులన్నీ నిర్వీర్యమవుతున్నటువంటి సందర్భం. వీటి మీద కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టడం జరిగింది. అభివృద్ధే కాదు, సంక్షేమమే కాదు, కుటుంబం ప్రశాంతంగా ఉంటేనే, కుటుంబం మరి మంచిగా ఉంటేనే సమాజం బాగుంటుంది అని చెప్పి ఇలాంటి వ్యక్తిగతమైనటువంటి సమస్యల మీద, కుటుంబ సమస్యల మీద దృష్టిని పెట్టి మరి మైక్రో లెవెల్లో ప్రజల అవసరాలను అర్థం చేసుకొని వాటికి సంబంధించినటువంటి పాలనాపరమైన నిర్ణయాలు తీసుకుంటూ మరి పరిపాలన కొనసాగిస్తున్నారు. ఇవాళ మన సమాజంలో మరి దురలవాట్లు ఉన్నాయి, దుర్వ్యసనాలు ఉన్నాయి, సామాజిక రుగ్మతలు ఉన్నాయి. వాటి లోపల గుడుంబ అనేది ఒక పెద్ద దుర్వ్యసనం, అదేవిధంగా పేకాట అదే ఒక వ్యసనం, అదేవిధంగా మహిళలను అవమానపరిచేటువంటి ఈవ్ టీజింగ్ అది మన సమాజానికే అవమానకరం. ఇట్లాంటి మరి దుర్వ్యసనాలను అరికట్టడానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా చర్యలను చేపట్టడం జరిగింది. మొట్టమొదట ఈవ్ టీజింగ్ మీద మనకు ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టడం జరిగింది. ఎందుకంటే మహిళలు మనకు గౌరవనీయులు. ఎక్కడైతే మహిళలు పూజింపబడతారో అక్కడ దేవత నివాసం ఉంటారు అని చెప్పి మనకు పెద్దలు చెప్పడం జరిగింది. అంతేకాదు రేపటి తరాన్ని తయారు చేసే ఈ కాలపు మాతృమూర్తులు మహిళలు. ఆ పేదకు అనురాగానికి మన ఆ ప్రతీకలు మన ఆడపిల్లలు. మన సంస్కృతి మహిళలను గౌరవించుకోవడం. వీటన్నిటినీ ఆలోచించేటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళల యొక్క హక్కుల కోసం, మహిళల యొక్క అభివృద్ధి కోసం, మహిళల ఔన్నత్యం కోసం, మహిళల యొక్క గౌరవ మర్యాదల కోసం మరి షీ టీమ్స్ అనేటువంటి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ షీ టీమ్స్ అనేటువంటి పథకం మన గౌరవ ముఖ్యమంత్రి గారి మేధోపుత్రిక ఈ పథకం. ఈ షీ టీమ్స్లో భాగంగా మరి ఏం చేయడం జరుగుతున్నది? మొట్టమొదట మహిళా అధికారులందరితోటి ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా సంఘాలను, విద్యార్థులను కలిసి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్టు ఆధారంగా గౌరవ ముఖ్యమంత్రి గారు షీ టీమ్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ షీ టీమ్స్ ఎట్లా పనిచేస్తాయంటే ఆ షీ టీమ్స్ మట్టిలో ఉంటాయి. పోకిరీలు ఎవరున్నారో వాళ్ళు గుర్తుపట్టే విధంగా రహస్యంగా ఉండి వాళ్ళు మరి గమనిస్తూ ఉంటారు. మన మహిళలు, మన పిల్లలు, ఆడపిల్లలు ఇవాళ ఉద్యోగానికో, చదువుకోవడానికో, ఇంకేదో పనికో, బజారుకు పోవాలంటే ఎంతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. పోకిరీలు వాళ్ళను అవమానపరుస్తున్నారు. బస్సుల లోపల, బస్టాండ్ల లోపల ప్రయాణం చేస్తున్నప్పుడు, బజార్ల లోపల వాళ్ళను పోకిరీలు అవమానకరంగా ప్రవర్తిస్తున్నారు. ఇక్కడ ఒక విషయం గమనించాలి. మరి పోకిరి పిల్లలే ఈ యొక్క దుర్మార్గానికి పాల్పడుతున్నారని మనం అనుకుంటున్నాం. కానీ వయసు వచ్చినటువంటి పెద్దలు కూడా ఆఫీసుల లోపల
వాళ్ళు పనిచేస్తున్నటువంటి రంగాల లోపల మహిళలను మరి లైంగిక వేధింపులకు గురి చేస్తున్నటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకున్నటువంటి విషయం మన గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి రావడం జరిగింది. ఇది అవమానం, ఇది భరించడానికి ఘోరం, ఇది తెలంగాణ సమాజానికే గొప్ప పరాభవం అని భావించినటువంటి ముఖ్యమంత్రి గారు మరి షీ టీమ్స్ను పెట్టారు. షీ టీమ్స్ను పెట్టినాడే ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పిండ్రు, పోకిరి పోరాళ్ళకు అమ్మాయిలను వేధించే పోరాళ్ళకు షీ టీమ్స్ను చూస్తే దెబ్బకే లాగులు తడవాలి అనేటువంటి విషయాన్ని కూడా ఆ రోజు వారు చెప్పడం జరిగింది. ఆ విధంగా మరి ఈ షీ టీమ్స్, సీసీ కెమెరాలు, అదేవిధంగా మహిళా పోలీస్ స్టేషన్లు, మహిళలు పనిచేసే చోట్ల వాళ్లకు రక్షణ వలె ఏర్పాట్లు ఇవన్నీ కూడా మరి ఏర్పాటు చేయడం జరిగింది. షీ టీమ్స్ తర్వాత పేకాట. ఈ పేకాటతోటి చాలామంది కుటుంబాలు గుల్లాయినటువంటి పరిస్థితి. ఇల్లు గుల్లావడం, మరి మెడలో ఉన్నటువంటి పుస్తమట్టలు అమ్ముకోవడం, ఈ రకంగా 4 రోజులు 5 రోజులు మరి పేకాట క్లబ్బులలో ఆడడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఈ జూదం ఎంత భయంకరమైందో మనం భారత యుద్ధాన్ని తలుచుకుంటే మనకు అర్థమవుతుంది. ఈ జూదానికి అలవాటు పడినటువంటి ధర్మరాజు మరి ఆ జూదం లోపల ద్రౌపది, తన భార్య అయినటువంటి ద్రౌపదిని పణంగా పెట్టడం జరిగింది. తమ్ములను బానిసలుగా చేయడం జరిగింది. తాను ఓడిపోవడం జరిగింది. రాజ్యాధికారం కోల్పోయిండు, సంపద కోల్పోయిండు. అంటే ఈ జూదం అనేది ఎంత భయంకరమైందో మనకు తెలుసు. పేకాట అనేది ఒక ఆట కావాలి, మన కుటుంబాలను కూల్చేటువంటి పెద్ద ఆటం బాంబు. ఆ పేకాటను అరికట్టాలనేటువంటి దృష్టి మన గౌరవ ముఖ్యమంత్రి ఈ పేకాటలను ప్రోత్సహించిండ్రు. పేకాట క్లబ్లకు మరి ఆ పాలకులు మరి ప్రారంభోత్సవాలు కూడా చేయడం జరిగింది. వాళ్ళే భాగస్వాములుగా ఆ పేకాటలో పాల్గొనడం కూడా జరిగింది. కానీ ఏనాడు కూడా పేకాటను అరికట్టడానికి గత ప్రభుత్వాలు దృష్టి పెట్టలేదు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పేకాట విషయంలో వాళ్ళని పట్టుకోవడానికి నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం తీసుకొని దాన్ని అమలు చేయడానికి మరి కృషి చేస్తున్నటువంటి సందర్భంలో ఒక జిల్లా నుండి, నిజామాబాద్ జిల్లా నుండి, ఇదొకటి వినిపిస్తాను, నిజామాబాద్ జిల్లా నుండి కొంతమంది మహిళలు మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఫోన్ చేసి ఏమని అడిగినారట అంటే, సార్ పేకాట ఆడేటోళ్ళను మీరు పట్టుకుంటారు కదా, పట్టుకున్న తర్వాత వాళ్ళని కొడతారా సార్ మరి అని అడిగిందట. అడిగితే దానికి మన ముఖ్యమంత్రి గారు పట్టుకుంటారు కానీ కొట్టరమ్మా, వాళ్లకు బుద్ధి మందలిచ్చి బుద్ధి చెప్పి ఇది మంచిది కాదని చెప్పి విడిచిపెడతారు అని చెప్పి మన ముఖ్యమంత్రి గారు చెప్పిండట. సార్ మీరు కొట్టనంటారు కనుక మేము ఒక విషయం చెప్తాం సార్ మీకు, మా భర్తలు పలానా సెలబ్రిటీ క్లబ్లో రోజు ఆడుతుంటారు, ఒక పోయిందంటే వారం రోజులక వాళ్ళ ఇంటికి రారు, మరి అక్కడ మా భర్తలు ఆడుతుంటారు సార్, వాళ్ళని పట్టుకోవాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారికి ఆ మహిళలు చెప్పిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం, వెంటనే పోలీసులు పోయి సెలబ్రిటీ క్లబ్ మీద దాడి చేసి ఆడుతున్న వాళ్ళందరినీ వాళ్ళనే పట్టుకోవడం, వాళ్ళని మందలించి వదిలిపెట్టడం జరిగింది. దాని తర్వాత వాళ్ళు ఇంటికి పోయిన తర్వాత ఇక మహిళలు వాళ్ళ భార్యలు ఎదురుగా వచ్చి నవ్వుకుంటూ పట్టుకోవటరా, మళ్ళా మీరు దొరికింది కదా, దొరికిన తర్వాత మిమ్మల్ని విడిచిపెట్టిరు కదా అని అది మేమే చెప్పినాం, మేము చెప్తూనే మీరు పట్టుబట్టరు అనే విషయాన్ని మరి పరోక్షంగా తెలిసే విధంగా మాట్లాడడం జరిగిందట. దాని తర్వాత మళ్ళీ మన ముఖ్యమంత్రి గారు వాళ్ళకు ఫోన్ చేసి మీ వాళ్ళను వదిలిపెట్టినామమ్మా, ఏం కొట్టలేదు, కానీ మళ్ళొక్కసారి ఆడి దొరికితే మాత్రం తప్పకుండా కొట్టమని చెప్తామని చెప్పి మీరు వాళ్ళని భయపెట్టుర్రి, అప్పుడు వాళ్ళకు మళ్ళీ ఆడటానికి రెండోసారి ఆడటానికి వెనక ముందులు ఆడతారని చెప్పి మన ముఖ్యమంత్రి గారు ఆ మహిళలకు చెప్తే వాళ్ళు ఆ రకంగానే చేసిండ్రు. అంటే ఈ విధంగా ముఖ్యమంత్రి గారు పెట్టినటువంటి పథకాలకు స్పందించి మరి ప్రజలు ఏ రకంగా వాళ్ళు ఇంటరాక్ట్ అవుతున్నారు, ఆ ఫలితాలు పొందుతున్నారు అనేది దీన్ని బట్టి మనకు తెలుస్తున్నది. కనుక తర్వాత గుడుంబ ఇవన్నీ దుర్వ్యసనాలు, ఇవన్నీ నిర్మూలన జరిగినంత వరకు మనకు మరి ఆరోగ్యవంతమైనటువంటి సమాజం ఏర్పడదు, ప్రశాంతమైనటువంటి సమాజం ఏర్పడదు. కనుక ఈ అభివృద్ధి సంక్షేమ పథకాలన్నిటితో పాటు ఈ రకమైనటువంటి సాంఘిక దురలవాట్లను, దుర్వ్యసనాలను
పారదోలే విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోవడాన్ని ఈ సభ ద్వారా నేను మీ అందరి తరపున అభినందిస్తున్నాను. ఈ చివరిగా మరి ఈ ప్లీనరీ సభలో సామాజిక రుగ్మతలపై సమరం అనేటువంటి తీర్మానాన్ని దాన్ని అమలు చేసేటువంటి విషయాలను మీ ముందుంచుతూ ఈ సామాజిక రుగ్మతలపై సమరం అనే తీర్మానాన్ని మీ అందరి ఆమోదంతో నేను ప్రవేశపెడుతున్నాను. దీన్ని ఆమోదించవలసి ఉందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై టిఆర్ఎస్, జై కేసీఆర్.